బాగలేకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఈనాడు చేసుకుంటూ ముందుకు పోతుంది. అందులో భాగమే మన ఉగాది నుంచి ప్రతి పేదవాడికి కడుపు నిండా తినటం కోసం సన్న బియ్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా అద్భుతంగా ఇవ్వటం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యాన్ని. అంతేకాదు మొన్న 14వ తారీఖు నాడు అనేక భూ సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు భూములున్న ఆసాములు ఇబ్బంది పడుతుంటే దానికి భూభారతి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా మన పాలేరు నియోజకవర్గంలో పైలట్ మోడల్లోని ఒక మండలం నేలకొండపల్లి మండలాన్ని కూడా తీసుకొని వడివడిగా ఈనాడు దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఒక నేలకొండపల్లి మండలం, ఒక పాలేరు నియోజకవర్గం, ఒక ఖమ్మం జిల్లానే కాదు, ధరణితో ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారో శాశ్వతంగా ఈ ఇబ్బందుల్ని ఆనాటి పింక్ కలర్ షర్ట్ వేసుకుని వారి స్వార్థం కోసం ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చారో, ఏ ధరణి చట్టం ద్వారా సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతంలో అభద్రతకు లోనైన ప్రజలకు ఒక భరోసాన్ని, ఒక భద్రతని కల్పించే ఈ భూభారతి చట్టంతో తప్పకుండా ప్రజలకి ప్రతి గ్రామంలో మంచి జరగాలని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వీటితో పాటు ఇంతకు ముందే సుమారు 1,30,00,000 రూపాయలతో 1.5 కిలోమీటర్లు ఈ హస్నాబాద్ గ్రామంలో 2 పక్కల డ్రైన్లు కూడా కట్టుకునే కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ఈ పాలేరు నియోజకవర్గంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు శ్రీకారం చుట్టుకున్నాం. భవిష్యత్తులో పేదవాడికి అండగా ఉండే మన ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.